క్రిస్మస్ అనగానే అందరూ కూడా పండుగ వాతావరణంలో విందులు, వినోదాలు, త్రాగుడు, జూదములు వీటన్నిటిపైన నేటి క్రైస్తవ్యము మక్కు చూపుతుండడం చాలా గమనార్హం. ప్రేమైన దేవుని ద్వారా ఆ దేవుడు క్రిస్మస్ జరుపుకోండి అని బైబుల్లో ఎక్కడ కూడా లేదు. ప్రేమైన వాళ్ళ ఆనాడు ఆదిమ అపోస్తులు జరుపుకోలేదు ఆ దేవుని పుట్టుకను. కానీ ఇలా మనం మాత్రం మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల ప్రకారం మనుషులు కల్పించే పద్ధతులని వాటిని దైవోపదేశములని మనం ఎంచుకుంటున్నాము కనుక మనమందరము కూడా వంశపార్యాపరం చొప్పున మనమందరం కూడా మన పితరులు ఏమి చేశారో మనం అది చేయాలి. కానీ మన పితరులు చెయ్యనివి కూడా మనం చేయడానికి వీలు లేదు. ప్రేమైన వాళ్ళు చేయకూడనివి, వాళ్ళు మాట్లాడకూడనివి ఆ మహత్తుగల మాటలు ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత 40 మంది భక్తులతో ఆ దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని రాయించాడు. ప్రేమైన వాళ్ళ అందుకనే లేఖనములు ఆనాడు బెరయ సంఘానికి పౌలు శీలలు బెరయ సంఘానికి ఏం చేశారు? వాళ్ళు లేఖనాలు అలా ఉన్నాయో లేవని ప్రతిదినము పరిశీలన చేశారు. ప్రియమైన వాళ్ళారా, ప్రతిదినం. అందుకనే మనం కూడా ప్రతిదినము అనుక్షణము ఆ దేవుని మాటలు మనము కూడా పరిశీలన చేసి నీవు నేను ఆ లేఖనంలో ఉన్నటువంటి శక్తిని మనం అందరం కూడా మన బ్రతుకు జీవితాలలో అన్వయించుకోవాల్సిందిగా కోరుచు నేను ఆ మాటలు ముగిస్తున్నాను.